ఏంద్రా వచ్చినవా? వస్తున్నా. తిన్నావా బిడ్డేమన్నా? చాయ్ రొట్టె తిన్నామా? మంచిగా పోయి మంచిగా రా బిడ్డ. సరే. వదిలేది వదిలేడుకో ఇక్కడ వాయన ఇంట్లో పోయేస్తామ్మా. శ్రీశైలాన్ని పిలుచుకుని పోదాం అక్క మనతో పాటు. అట్లా వస్తుండు కదా చాలా స్కూల్ కి తొందర రాండి. రాసిన. నువ్వు రాయలేదా? నేను రాత్రే రాసుకున్నా. సామాన్య శాస్త్రం కూడా బొమ్మలు ఏమని సార్ చెప్పిండు కదా గోపాల్ సారు. ఆ బొమ్మలు కూడా గీసినా. నువ్వు బొమ్మలు ఒకటే గీసినావు? అక్కడ నేను పొద్దుగాల గీసినాక. పొద్దుగాల 4 గంటలకు లేచిన. అమ్మ చాయ్ ఇచ్చింది, చాయ్ తాగి నేను 4 గంటల నుంచి వేసిన. మీరు రాసుకోకుండా వద్దన్నారా? నేను మీరేమో ఇంటికి బడికా నుంచి రాగా ఇంటికాడికి వచ్చి ఏం చేస్తారు తెలుసా? దున్నపోతులు లెక్క అక్కడిక్కడ తిరుగుతారు. సార్ ఎందుకు కొడతాడు? వాళ్ళు చెప్పింది రాస్తే ఎందుకు కొడతాడు? నేను రాయనది కాదు పెంటమ్మ, అన్ని మంచిగా రాసిన. నిన్న పక్కలకి బల్పం తీసుకొని తిన్నాను, సూచి కొట్టిండు. నిన్న పక్కలకి బల్పం తీసుకొని తిన్నాను, సూచి కొట్టిండు. అన్ని చెప్తారు. మనం రాస్తే ఎవరు సార్ ఎందుకు తిడతాడు? చెప్పింది చెప్పితే ఎవరైనా కొడతారు సార్. పంతులు సుచిరాత చేసినావా? రాసుకున్నావా? మరి సైన్స్ బొమ్మలు ఏమన్నా సార్ వేసినావా? గోపాల్ సార్ అయితే కీళ్ళు వాళ్ళగేటట్టు కొడతాడు చూడు. నీ ఇష్టం. నేనేం ఉండాలి. పంతులు మా అక్కకి మంచి బొమ్మలు వేసిస్తుంది. ఏంది ఎందుకు అట్లా పోతుండు? పిచ్చోడాడు ఎప్పుడు అట్లా చేస్తాడు. స్కూల్ దగ్గర రాందాడు. ఏరా చింతకాయ చెట్టుకాడ ఎప్పుడు ఆనే ఉంటున్నాడు. అదే చెట్టుకాడ చిన్నగున్నప్పటి నుంచి చింతకాయలు సంటిరా నా పేరు. నల్లగా అయ్యింది చింతకాయ. ఇంకా ఇప్పుడు కూడా చింతపండు చూసా. నా చింతపండు అదండి బెల్ అయింది. తొందరగా వెళ్దాం. అరే మాస్టర్ తీసుకొని మళ్ళీ ఏమైంది పెంటమ్మా? అయ్యో ఏమైందిరా? ఏమైంది పెంటమ్మా? నా చింతపండు తిని రాలేదు. అయింది చింతపండు తిని రాలేదా? అన్నం తిని రాలేదేమో, కింద పడింది. నిజమా? ఏమైంది? నా చింతపండు నోరిప్పవే. నీకు మోకాళ్ళకు దెబ్బలు తగిలితే కడుపు పట్టుకుంటుంది. ఏంది నువ్వు? సార్కి పిలుద్దాం. అయింది పిలిచిదాంలే. సార్ పిలిచా. వద్దు, నేను మా ఇంటికి పోతా. నా పుస్తకాన్ని సర్లేరా ఇచ్చిపెట్టు. ఇంటికి పోని మళ్ళీ సార్ చూస్తే మళ్ళీ తిట్టగల. ఇది నాది. సరేలే పెంటమ్మా, ఇంటికి ప్రేయర్ అవుతుంది. నువ్వు వెళ్ళరా, లేకపోతే నేను ఇంటి దగ్గర ఇచ్చి పెడతాను. అవునా? వెళ్ళు. సరే నువ్వేం ముద్దుకో. నేను వస్తాను పదా, నేను ఇచ్చి పెడతా ఇంటి దగ్గర. నువ్వు బడికో. నేను ఇంటికి పోతా. ఎందుకు? కడుపు నొప్పి అంటున్నావు కదా, ఇంటికాడికి తోలకపోతా పా నిన్ను. ఏమొద్దు, నేను పోతా మా ఇంటికి. అరే ఎవరు లేరు కదా, మళ్ళీ మా కొద్ది దూరం పోయినాక మళ్ళీ కింద పడితే ఎట్లా? ఇవాళ నేను డుమ్మా కొడతలే. పా, నేను ఇచ్చి పెడతా పా. ఇంటికి పోంపా. స్కూల్ వద్దు ఏమొద్దు ఇవాళ పా. లేవు మళ్ళీ ఏమే లేవు. ఇక్కడి బుక్కులు ఇక్కడి నేను పట్టుకుంటా. నడువు పెంటమ్మా, తొందర నడువు. చాలా కడుపు నొప్పి వేస్తుందా? తొందర నడువు, మళ్ళీ ఇంటికి పోదాం. అమ్మా, అక్క, పెంటమ్మా కింద పడది, కడుపు నొప్పి లేస్తున్నదంట.
అవునా ఏమైంది? నేను తోలుకొచ్చిన స్కూల్ కాడికి పీరియడ్ అయ్యే టైంలో కింద పడ్డది. అయ్యో చాలేస్తుందా ఎట్లా? కడుపు నొప్పి లేస్తుంది వదినా. అవునా అప్పటి నుంచి ఏడుస్తుంది. గోళాలు తీసుకొస్తున్నా మరి ఎట్లా? ఏమైంది బిడ్డ? అమ్మ కడుపు నొప్పి లేస్తుంది. పెంటమ్మా నేను ఇంటికి పోతా. కడుపు నొప్పి లేస్తుంది వదినా. అవునా ఆ, పొద్దున్న ఏమన్నా తిన్నవా లేదా? తిన్న రొట్టె చాయ్ తాగినా. అవు అక్క ఏం చూస్తావు ఎరకలేదా నీకు సాకలామి తగ్గిపోయి సాకలామి దొరికొచ్చి పెద్ద మంచి అయింది పిల్ల కుసిరి పెట్టి మొలకు పో తొలకరా పో నీకు ఎరకలేదా పో తొలకరా పో ఉంటారు పో కమలామ్మ తగ్గికో తిన్నాను బడ కూర్చుంది. మూలకు అమ్మ సాకలామి వీళ్ళ ఇల్లు వాడు అమ్మ తోలకరానికి పోయింది వస్తుంది. చాలేస్తుందా కడుపు నొప్పి? అవునా ఏం కాదు నీకేంది కావాలద్దా నువ్వు అన్ని ముట్టుకుంటావు తోలుకురావు మా చివరు యథార్థంగా వాడు పడాలి చేయబెడతారు అయ్యా మీ సాగరాలు ముట్టుకోరా కుల్కాలు పెట్టు పేడ రాసప్పకట్లు అలో నేరడలో సక్కని సిరిగారు ఏ అన్ని మర్చిపోయింది ఎవరికి వస్తున్నాయి ఏందమ్మా మాటికి మాటికి పెంటమని గుర్తుకొస్తుంది. అవునా సరే ఏదేమన్నా కానీ వాళ్ళ ఇంటికి పోయి పుస్తకాలు నా అక్కడే ఉన్నాయి కదా తెచ్చుకుంటా. ఇంత రాత్రి ఎవర్రా నేను పంతుల్ని నా పుస్తకాలు మర్చిపోయినా తీసుకుపోనీకి వచ్చిన. ఏంటమ్మా నా పుస్తకాలు ఇక్కడనే మర్చిపోయినా. చూసిరాత రాసేది ఉంది కదా అందుకోసమే వచ్చిన. ఆయనకి ఇంత రాత్రి ఎందుకు వచ్చినావు? చూసిరాత రాసుకునేది ఉన్నదా పొద్దుగాల సారు కొడతాడు కదా అందుకే వచ్చిన. నిజమా? సరే రాసుకో. నిజం చెప్పు. రాసుకుంటాను మరి పుస్తకం తిరిగేస్తున్నావు. చూస్తున్నా ఎక్కడి నుంచి రాసుకోవాలనేది. నిజమా? ఏ దొంగ అబద్ధం. నన్ను చూడాలని వచ్చినావు కదా. అవును నువ్వు నాకు మనం స్కూల్ నుంచి వచ్చేది గుర్తుకొచ్చింది. అవునా? గుర్తుకొచ్చినందుకు చూసినావు కదా మరి పో మీ ఇంటికి. అమ్మో ఇప్పుడు పోను. వచ్చేటప్పుడే కుక్కలు ఎంబడబడ్డాయి. మళ్ళీ పోయిన అనుకో ఆ చెడ్డి వీక్తాయి. నేను పోను ఇప్పుడు. చెడ్డి వీక్తే ఏమవుతుంది? ఏం కాదు. అమ్మా కరుస్తాయి అవి. నేను పోను. సరే మరి నేను పండుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. సరే నేను రాసుకుంటా. అట్లా
బెరక నువ్వు ఇట్లా తిను ఎక్కడది ఇది మా అమ్మ తెచ్చింది. చూడనికి వచ్చిన వాళ్ళు అందరు తెచ్చారు, చాలా ఉన్నాయి. చక్కెర ఉందా? బెల్లం ఉంది. ఏ వెళ్ళాం నాకు నిద్ర వస్తుంది, పండుకుంటా. అందుకో నాకు ఇట్లా నిద్ర వస్తుంది. అయ్యో నేనేమనుకున్నాండి, ఇప్పుడే కుక్కలు ఎంట పడ్డా అన్నాడు. నిజంగా చెట్టు వీక్నే పిక్కేమో ముద్దోడు అనుకుంటే పండుకున్నట్టు. వెంటనే టీవీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు చూస్తూనే ఉండండి.